నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్ లో సాగుతున్న డ్రగ్స్ దందాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు మరోసారి బయటకు వచ్చింది. కొకైన్ తీసుకుంటూ డ్రగ్స్ ముఠాతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడడంతో వారి కుటుంబం మొత్తం ఇదే పనిలో ఉన్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారంపై విమర్శలు సంధించారు. తెలంగాణలోని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి అండదండలు ఆమెకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు పట్టుపడడంతో రకుల్ ను కూడా మరోసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయ నాయకులతో తనకున్న సంబంధాలపై కూడా ఆరా తీస్తారని సమాచారం. ప్రముఖ సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరోకు అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ హైదర్ షా కోర్టులోని విశాఖ నగర్ వ్యూ అపార్ట్మెంట్ లో అమన్ ప్రీత్ సింగ్ సహా 13 మంది వినియోగదారులు పట్టుబడ్డారు. ఇద్దరు నైజీరియన్లు సహా ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలో 10 మంది పాజిటివ్ గా తేలగా వారిలో అమన్ ప్రీత్ సింగ్ కొకైన్ తీసుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. నైజీరియా దేశానికి చెందిన ఇద్దరు, హైదరాబాద్ కు చెందిన మరో ముగ్గురితో పాటు అమన్ ప్రీత్ సింగ్ ముఠాగా ఏర్పడి ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారం. నైజీరియాకు చెందిన ముఠా హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఎప్పుడో గుర్తించారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా నైజీరియన్లు పట్టుబడ్డారు. వారితో పాటు రకుల్ తమ్ముడు కూడా దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వచ్చింది. డ్రగ్స్ దందాలో ఆమె పాత్రకు సంబంధించి ఈడీ గతంలో ఒకసారి విచారించింది. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో డ్రగ్స్ దందా నడిపే వారితో రకుల్కు సంబంధాలున్నాయని పోలీసులు గతంలోనే అనుమానించారు. ఆమె ఫోన్ చాటింగ్ పరిశీలించి ఆధారాలు కూడా సేకరించారు. పెద్ద ఎత్తున బ్లాక్ మనీ చేతులు మారడంపై ఈడీ ప్రధానంగా దృష్టి పెట్టింది. నిషేధిత మాదక ద్రవ్యాలు వాడిన కేసులో రకుల్ను పోలీసులు విచారించారు. బాలీవుడ్ కు చెందిన రియా చక్రవర్తితో కలిసి ఈ దందా నడిపినట్లు రకుల్పై ఆరోపణలున్నాయి. ఇదే కేసులో అప్పుడు ఈడీ అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ కేసు విచారణ నడుస్తోంది. తాజాగా ఇప్పుడు రకుల్ సోదరుడు పట్టుబడ్డాడు. అతడు డ్రగ్స్ మత్తులోనే ఉన్నట్లు బ్లడ్ టెస్ట్ లో తేలింది. ప్రస్తుతానికి ఆయన పోలీసులు విచారిస్తున్నారు. తదుపరి విచారణలో అమన్తో పాటు రకుల్ సింగ్ పాత్రపై విచారించే అవకాశాలున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తెలంగాణకు చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ రకుల్ తమ్ముడు హైదరాబాద్ కు ఎందుకు వచ్చాడు, ఇక్కడ డ్రగ్స్ ముఠాతో కలిసి ఎందుకు తిరుగుతున్నాడు, గతంలో టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ అయిన రకుల్ సహకారం, ఆమెకు హైదరాబాద్ తో ఉన్న సంబంధాలు తదితర కోణాల నుంచి కూడా విచారణ జరుగుతున్నట్లు తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ నాయకుడి అండదండలతోనే రకుల్ డ్రగ్స్ దందా నడిపినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రకుల్తో సంబంధాలు కలిగిన నాయకుడంటూ అతడిపై విమర్శలు సంధించారు. ఇప్పుడు ఆ వ్యవహారమంతా మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైజీరియా వారితో రకుల్ కుటుంబ సభ్యులకున్న సంబంధం ఏంటి, వారితో తెలంగాణ నాయకులకున్న సంబంధం ఏంటి, ఇలాంటి వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు.